ఎంతమ్మా టికెట్? 10 రూపాయలు పెరిగిందా? 10 రూపాయలు. మొన్న 30 ఉంటే 40. చూడండి, ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది. అంటే 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం ఇలా ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెని ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? నువ్వు హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు. మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్టాండ్ ను హడ్కోలో 1500 కోట్లకు కుదబెట్టి బస్టాండ్లను కుదబెట్టి అప్పులు తెస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, పండుగల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకి ఫ్రీ అన్నావు, మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయాయి. భార్యకు ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికుల్ని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నిరుద్యోగ యువకుడు, తమ్ముడి పేరు నిజామాబాద్ జిల్లా డోంగ్లీ గ్రామానికి చెందినటువంటి తమ్ముడు ఉమేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రేవంత్ రెడ్డి ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడా, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు చేస్తాడా అని హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు ఉమేష్. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి ఏడాది ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. హైదరాబాద్ లో బస్ పాస్ తీసుకుని రోజు కోచింగ్ సెంటర్ పోయి కోచింగ్ తీసుకుందామంటే మొన్నటి వరకు 1300 రూపాయలు ఉన్న బస్ పాస్ ఇప్పుడు 1630 రూపాయలు అయింది. ఒక నిరుద్యోగ యువకుడి మీద 330 రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. ఆడోళ్ళకు ఫ్రీ అంటివి, మగపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తేవి. ఇవాళ ఒక పేద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక్కొక్క రోజు టికెట్ మీద 10 నుంచి 20 రూపాయలు పెంచావు. 20 రూపాయలు పెరిగిందంటే నెలకు 600 రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది. అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రతి నిరుద్యోగులు గాని, చిరు ఉద్యోగులు గాని, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు 300 నుంచి 600 రూపాయల భారం వేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ తమ్ముడు ఉమేష్ మీద 300 రూపాయల భారం పడ్డది. రేవంత్ రెడ్డి ఇది ఈ నిరుద్యోగ యువకులకు ఏం చెప్పినావు? ఆ రోజు ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4000 వృత్తి ఇస్తా అన్నావు. 4000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులను మోసం చేసింది రేవంత్ రెడ్డి. పైగా బస్ ఛార్జీలు పెంచారు. ఇవాళ మేము
పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన పెంచిన బస్ ఛార్జీలు దించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచింది. ఒకసారి రౌండ్ ఫిగర్